హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రమీజా రెహమాన్ ఛానల్. బాగున్నారా అందరూ? నేను కూడా బాగున్నానండి. చాలా రోజుల తర్వాత ఈ వీడియో తీస్తున్నాను. ఈరోజు మనం చేయబోయే రెసిపీ చూస్తున్నారు కదా, నూడిల్స్, ప్లేన్ నూడిల్స్ అండి. వీటితో ఎగ్ నూడిల్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ వీటిని బాయిల్ చేసుకోవాలి. వాటర్లో కొంచెం ఉప్పు వేసి ఇలా బాయిల్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి. ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత ఇవి అంటుకు పెట్టుకోకుండా దీనిలో కొంచెం ఆయిల్ వేసి కలుపుకొని ఉంటే అవి అంటుకోకుండా చక్కగా పొడి పొడిగా ఉంటాయి. ఇప్పుడు ఏం చేయాలంటే కడాయి పెట్టుకొని ముందే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి అందులో కొంచెం ఆయిల్ వేసి రెడ్డిష్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లోనే నేను ముందే కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ని కూడా వేసి ఫ్రై చేసేస్తానండి. ఇందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నా, ఎందుకంటే సాల్ట్ వేస్తే మనకి తొందరగా ఫ్రై అయిపోతుంది. మనం ఆల్రెడీ నూడిల్స్లో వేసుకున్నాం కదా కొంచెం ఉప్పు, ఇందులో కూడా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే మనం బారుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వేసి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో గరం మసాలాలు అంటే దాల్చిన చెక్క పౌడర్, లవంగ పౌడర్, ఇంకా పెప్పర్ పౌడర్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం శుభ్రం చేసుకొని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, దీన్ని కూడా కలుపుకొని
ఇప్పుడు ఇందులో కారం కారం కూడా చూసి వేసుకోండి, ఎందుకంటే అందులో మనం పెప్పర్ పౌడర్ పచ్చిమిర్చి వేసాం కదా, అందుకని మీకు స్పైసీగా కావాలంటే ఎక్కువ కారం లేకపోతే చూసి వేసుకోండి. మాకు అంత స్పైసీ అవసరం లేదనుకుంటే తక్కువ వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఎగ్స్ నాకైతే 2 ఎగ్స్ సరిపోతాయండి. వేసి ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా నూడిల్స్, అవి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనకి ప్యాకెట్స్ ప్లెయిన్ నూడిల్స్లోనే ఇలా మసాలా ప్యాకెట్స్ ఇస్తారు, గరం మసాలా. అవి ఒకవేళ ఇవి లేకపోతే మనకు మార్కెట్లో దొరుకుతాయి నూడిల్స్ మసాలా అని. అది లేకపోతే మనం ఇంకో చికెన్ మసాలా ఉన్నా సరే దాన్నైనా వాడుకోవచ్చు. తర్వాత ఇప్పుడు దీన్ని చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు మన ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయినట్టేనండి. ఎంతో టేస్టీగా స్పైసీగా. మనం కావాలంటే ఇందులో క్యాప్సికమ్ క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను వెజ్ నూడిల్స్ కాదు కాబట్టి చేసేది ఎగ్ నూడిల్స్ కదా, అందుకే నేను అవి వేయలేదు. మీకు కావాలంటే అవి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మన నూడిల్స్ ఎగ్ నూడిల్స్ రెడీ అయినట్టే. ఎంతో స్పైసీగా పిల్లలు చక్కగా తినే ఎగ్ నూడిల్స్. ఇప్పుడు దీనిని మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే ఎగ్ నూడిల్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. సూపర్గా ఉన్నాయండి. తప్పకుండా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ రమీజా రెహమాన్స్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో. థ్యాంక్ యూ.